హస్తినాపురానికి రాజు కానున్న పాండురాజు ఎంతో ధైర్యవంతుడు, శూరుడు, అలాగే క్షత్రియ ధర్మాన్ని బాగా పాటించేవాడు. ఇది ఒక పక్కనైతే అటు పక్క కుంతీదేవి కూడా ఏం తక్కువ కాదు భయ్య. ఎందుకంటే ఆమె కూడా జ్ఞానశీలి. చిన్న వయసులోనే శూరసేన మహారాజుకి ఈవిడ కుమార్తె. కానీ కుంతీ భోజరాజు ఈవిడని దత్తత తీసుకొని, అట్లా ఆయన కుంతీ భోజన దత్తత తీసుకోవడం వల్ల ఈమెకు కుంతి అని పేరైతే వచ్చింది. ఈమె చిన్న వయసులోనే దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి ఎంతో సేవ చేసుకుందంట. దాని ప్రతిఫలంగా దుర్వాస మహర్షి ఈవిడకి ఒక దివ్య మంత్రము బోధించిందంట. ఆ దివ్య మంత్రాన్ని ఉపయోగించి నువ్వు ఏ దేవుని పిలిచినా సరే ఆయన నుంచి దివ్య సంతానం నీకు ఒక శిశువు అయితే లభిస్తాడని చెప్పేసి చెప్పిందంట. అట్లా కుంతీదేవి పెద్దగా అయింది, ఆమెకి స్వయంవరం జరిగింది. అందులో మన పాండురాజు హైలైట్ అయ్యాడు. బాగా మెరిసినందుకు ఆమె ఒప్పుకొని ఈయనని వివాహం చేసుకుంది. మరి తర్వాత ఏం జరిగింది రేపు